జూన్ 6. యథార్థత బలహీనతను కప్పును. యథార్థత అనేది ప్రతి దైవిక కృపకు బలమై ఉన్నది. మన కృపలలో వేషధారణ ఎంత ఎక్కువగా ఉంటే అవి అంత బలహీనంగా మారుతాయి. హృదయంలోని సత్యము లేదా యథార్థతను ఒక సైనికుని దట్టి నెరవేర్చే రెండు ముఖ్య ఉద్దేశాల వెలుగులో పోల్చి చూడవచ్చు. నడుము భాగం వద్దే శరీరంలోని క్రింది అవయవాలను కాపాడే ఆయుధ భాగాలు పై అవయవాలను రక్షించే ఆయుధ భాగాలతో అనుసంధానించబడతాయి. అయితే ఈ రెండింటినీ పరిపూర్ణంగా ఒకదానితో ఒకటి అతకడం అసాధ్యం కనుక ఆ ఆయుధ భాగాల మధ్య కొంత సందు లేదా వెలితి మిగిలిపోతుంది. ఆ విధంగా చూడడానికి ఆకర్షణీయంగా లేని ఆ వెలితినంతటినీ కప్పి ఉంచడానికి ఒక వెడల్పైన నడుము దట్టి వాడబడుతుంది. క్రైస్తవుని విషయంలో యథార్థత ఖచ్చితంగా అదే పనిచేస్తుంది. పరిశుద్ధుని ఆత్మీయ పోరాటంలో అతని కృపలు అంత ఏకరీతిగా లేవు. అలాగే అతని జీవితం కూడా లోపాలు బలహీనతలు లేనంత పరిపూర్ణంగా ఏమీ లేదు. కానీ యథార్థత వాటన్నిటినీ కప్పివేస్తుంది. అందువల్ల ఆ బలహీనతలు అతనికి సిగ్గు తెచ్చేలా బహిర్గతం కావు, లేదా శత్రువు దాడి చేసే ప్రమాదానికి అతన్ని గురి చేయవు. నడుము దట్టిని శరీరానికి ఎంత గట్టిగా బిగించి లాగితే నడుముకు అంతటి బలం చేకూరుతుంది. అందుకే దేవుడు ఒక జనాంగాన్ని బలహీనపరచాలని ఉద్దేశించినప్పుడు ఈ ప్రతీకాత్మక మాటను వాడారు. నేను రాజుల నడికట్లను విప్పెదను. యెషయా 45:1. యథార్థత అనేది ప్రతి దైవిక కృపకు బలమై ఉన్నది. మన కృపలలో వేషధారణ ఎంత ఎక్కువగా ఉంటే అవి అంత బలహీనంగా మారతాయి. యథార్థమైన విశ్వాసమే బలమైన విశ్వాసం. యథార్థమైన ప్రేమయే శక్తివంతమైన ప్రేమ. కానీ వేషధారణ అనేది దైవిక కృపకు ఎలాంటిదంటే సింధూర వృక్షాన్ని పట్టే పురుగు లాంటిది, లేదా ఇనుముకు పట్టే తుప్పు లాంటిది. అది కృపను లోపల నుండి కుళ్ళింపచేసి బలహీనపరుస్తుంది. ఇలాంటి నైతిక యథార్థత ప్రకృతిలోని వ్యర్థ స్థలాలలో లేదా అడవుల్లో దానంతటా అదే పెరిగే ఒక అడవి పువ్వు వంటిది. అది తన క్రియలలో కొంతవరకు సత్యాన్ని ప్రదర్శించవచ్చు. అయినప్పటికీ అది మనిషిని పరిశుద్ధపరిచే, రక్షించే దైవిక కృప అనే పీచును, అంటే సారాన్ని కలిగి ఉండదు. ఉదాహరణకు అబీమెలెకు శారాను తన ఇంటికి తెచ్చుకున్న తరువాత దేవుడే స్వయంగా అతనికి సాక్షిగా నిలిచి ఇలా అన్నాడు: యథార్థ హృదయముతో నీవు దీనిని చేసితివని నేను ఎరుగుదును. ఆదికాండము 26. అంటే శారా అబ్రహాము భార్య అని అతనికి తెలియదు కనుక అబ్రహాము పట్ల తప్పు చేయాలనే దురుద్దేశం అతనికి లేదు. ఈ రకమైన నైతిక యథార్థత ఒక మనిషిని తన లోక సంబంధమైన సంబంధాలలో దయతో నడుచుకునేలా ప్రేరేపించినప్పటికీ, దేవుడు సమూయేలుకు నిర్దేశించినప్పటి నుండి ప్రభువు ఆలోచన ఏమాత్రం మారలేదు. అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 16:7.